భారత పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఓ కొత్త యుగాదికి నాంది పలికింది అని, అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయడంతో కోట్లాది మంది ప్రజల ఆశలు ఆంక్షలు నెరవేరాయని తెలిపారు. దేవతలు పాలించిన పుణ్యభూమి అయిన అమరావతిని ఇక రాష్ట్ర శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ముక్కలాటతో సరిపెట్టాలని, అవమానకరంగా తెలుగు ప్రజల్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టపడడం లేదు. కానీ ఈనాడు అవన్నీ కూడా దాటి ఇటువంటి దుర్మార్గాలు ఇప్పటికీ ఆ దుర్మార్గాలను కొనసాగిస్తున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గాలకి ఈ రాష్ట్రాన్ని బలి కానీయకుండా కాపాడుకుంటూ ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి కాముకులై పనిచేస్తున్నామని తెలియజేస్తారు.